అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించినటువంటి వివిధ కోర్సులు, వాటి ప్రవేశ పరీక్షలు, అక్కడ ఉన్నటువంటి ఫీజులు, ఇతర వివరాలు, అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు చేరడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఐటీ రంగంలో ఇండియన్స్ మించినటువంటి వాళ్ళు లేరు. ఏ మూలకెళ్ళినా ఇప్పుడు భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం సాఫ్ట్వేర్ ఐటీ రంగమే. ఐటీలో ఉత్తమ సంస్థలకి అధినేతలు ఎవరున్నప్పుడు కూడా దాని నిర్వహణ చూసేది మాత్రం అత్యధికులు భారతీయులుగానే ఉంటున్నారు. కానీ అలాంటి ఉత్తమ సంస్థలను ఏర్పాటు చేయడంలో, అత్యుత్తమ సంస్థల పరిశోధన విషయంలో భారతదేశం చాలా వెనకబడి కనిపిస్తున్నాయి. దానికి ప్రధానమైనటువంటి లోపం రీసెర్చ్ మీద అవసరమైనటువంటి శ్రద్ధ పెట్టకపోవడమే. రీసెర్చ్లో ఉన్నటువంటి వాళ్ళకి తగిన ప్రోత్సాహం లేకపోవడమే. అందుకే ఇటీవల టైమ్స్ సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల టాప్ 100 లిస్ట్ ప్రకటిస్తే అందులో ఇండియా నుంచి ఉన్నటువంటి ఏకైక సంస్థ ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ఉంది. ఐఐఎస్సి బెంగళూరుకి చాలా క్రేజ్ ఉంటుంది. దాంతోపాటుగా ఐఐఎస్సిఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సైన్స్కి సంబంధించినటువంటి పరిశోధన విషయంలో దేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థలు. ఇవి 7 బ్రాంచ్లు ఉన్నాయి ఐఐఎస్సిఆర్లు. బెంగళూరుతో పాటుగా మొహాలి, అదేవిధంగా భోపాల్, దాంతోపాటు తిరువనంతపురం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి, భువనేశ్వర్, కోల్కతా, ఇట్లా 7 చోట్ల ఐఐఎస్సిఆర్ ఉన్నాయి. ఈ ఐఐఎస్సిఆర్లో ప్రవేశం కోసం సంబంధించినటువంటి ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్ని మనం తెలుసుకుందాం. అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ మార్చి 5 నాడు ఓపెన్ అవుతుంది. ఏప్రిల్ 15 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. సుమారుగా నెల 10 రోజుల పాటు అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల పాటు దరఖాస్తుల్లో ఏమన్నా కరెక్షన్స్ అవసరమైతే చేసుకోవడానికి కూడా టైం ఇచ్చారు. హాల్ టికెట్స్ మే 15 ఇచ్చి ఎగ్జామ్ని మే 25 నాడు నిర్వహించబోతున్నారు. ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఐఏటి అంటారు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరీక్ష. చాలామంది ఐఐటీల్లో చేరాలని, ఐఐటీల వైపు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. ఐఐటీలతో పాటుగా అత్యుత్తమైనటువంటి విద్యను అందించడానికి అత్యుత్తమైనటువంటి ఫ్యాకల్టీతో ఏర్పాటు చేసినటువంటి సంస్థలే ఐఐఎస్సిఆర్లు. ఈ ఐఐఎస్సిఆర్ టెస్ట్ సంబంధించి మే 25వ తారీఖున పరీక్ష జరగబోతుంది. ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఐఐటి రాసినటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి అవకాశాలు అంతర్జాతీయంగా ఉంటాయి. కేవలం ఇండియాలోనే కాదు, రీసెర్చ్ విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి విద్యా సంస్థలు ఐఐఎస్సిఆర్లో చదివినటువంటి వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాయి. చాలా ఛాన్సెస్ వస్తున్నాయి. అందుకని ఎవరైనా ఐఐటీల్లోనే చేరాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఐఐఎస్సిఆర్ కూడా ట్రై చేయండి. ఐఐఎస్సిఆర్ వైపు ఒకసారి దృష్టి పెట్టండి. రీసెర్చ్లో అనేక రకాలుగా ఎదిగేందుకు, అనేక విధాలుగా దేశానికి రీసెర్చ్లో తోడ్పడేందుతో పాటుగా వ్యక్తిగతంగా కూడా ఉత్తమమైనటువంటి స్థానానికి చేరేందుకు తగ్గట్టుగా ఐఐఎస్సిఆర్లు తోడ్పడతాయి. ఈ ఐఐఎస్సిఆర్ సంబంధించినటువంటి టెస్టు మే 25వ తారీఖున జరగబోతుంది. ఇక ఎవరు రాయాలి, ఎవరు ఎలిజిబిలిటీ అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాము. దీంట్లో అడ్మిషన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ చూస్తే ఇంటర్మీడియట్లో జనరల్ స్టూడెంట్స్ 60% మార్క్స్ సాధించి ఉండాలి. ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఎవరైనా కానీ ఐఐఎస్సిఆర్ టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐఐటీలో రాయడానికి ఎస్సీ ఎస్టీలకి అయితే 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. దాంతోపాటుగా మొత్తం ఈ మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. దాదాపుగా ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఈ టెస్ట్ కూడా ఉంటుంది. అయితే ఇందులో బయాలజీ అదనంగా ఉంటుంది. కాబట్టి 4 సబ్జెక్టుల్లో కూడా ఒక్కొక్క సబ్జెక్టుకి 15 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టుకి 15 క్వశ్చన్స్ చొప్పున 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 క్వశ్చన్స్కి 240 మార్కులకి ఈ పరీక్ష ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 240లో సుమారు 180-200 మార్కులు తెచ్చుకున్నటువంటి జనరల్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఐఐఎస్సిఆర్లో చోటు దక్కడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అట్లా చేసినటువంటి వాళ్ళు ఇందులో మళ్ళీ అన్ని రిజర్వేషన్స్ అన్నీ కూడా అమలవుతాయి. రిజర్వేషన్ అమలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇందులో అప్లై చేయొచ్చు. దాంతోపాటు
ఇందులో షెడ్యూల్ క్యాస్ట్కి 15%, షెడ్యూల్ ట్రైబ్కి 7.5%, అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27%, ఓబీసీలకి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది, కాశ్మీరీ మైగ్రెంట్స్కి అందులో మళ్ళీ 3% సీట్స్కు కేటాయించారు. మొత్తంగా చూస్తే అన్ని రకాల జాతీయ స్థాయిలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా అమలవుతాయి. పీడబ్ల్యూడీకి కూడా మళ్ళీ అందులో ఒక 5% సీట్స్ ఎలకేట్ చేస్తారు. మొత్తంగా చూస్తే ఈ ఎగ్జాము అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జాము, చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ కాబట్టి చాలామంది ఇక్కడ రాసేదానికోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ని వచ్చింది కాబట్టి, ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వివరాలు వచ్చాయి కాబట్టి, ఇక ఇందులో ఫారిన్ నేషనల్స్ కూడా కొంతమందికి అవకాశం ఇస్తారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా రేపు మార్చి 5వ తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 2,000 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే పీడబ్ల్యూడీ అయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా 1000 రూపాయల చొప్పున ఫీజు చెల్లించి ఐఐటి రాయాల్సి ఉంటుంది. ఐఐటి రాసినటువంటి వాళ్ళకి కేవలం ఐఐఎస్సిఆర్తో పాటుగా ఇతర సంస్థలు అంటే ఐఐఎస్సి బెంగళూరులో కూడా అడ్మిషన్ దొరకడానికి ఇక్కడ వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా, ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఐఐఎస్సిలో కూడా అడ్మిషన్ దొరుకుతుంది. దాంతోపాటు ఐఐటి మద్రాస్లో కూడా అడ్మిషను ఈ స్కోర్ ఆధారంగా లభించబోతుంది. అక్కడ ఉన్నటువంటి బిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐటి మద్రాస్ వాళ్ళు ఐఐఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఐఐటి సంబంధించినటువంటి స్కోర్ని పరిగణలో తీసుకుంటున్నారు. కేవలం ఐఐఎస్సిఆరే కాకుండా అటు ఐఐటి మద్రాస్కి వెళ్ళాలన్నా, ఇటు ఐఐఎస్సి బెంగళూరు వెళ్ళాలన్నా ఈ స్కోర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి, దృష్టి పెట్టండి. చాలా మంచి భవిష్యత్తు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో 2 రకాల కోర్సులు ఉంటాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ ఉంటుంది, బిఎస్తో పాటుగా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ మొత్తం 5 ఇయర్స్ కోర్సు ఉంటుంది. ఇందులో ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫీజులతో పాటుగా అనేక రకాల స్కాలర్షిప్స్, దాంతోపాటుగా అనేక రకాల ఇంటర్నేషనల్ ఫోకస్ కూడా ఉంటుంది. చాలామంది గెస్ట్ లెక్చరర్స్ వస్తుంటారు, చాలామంది ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి వచ్చి అనేక రకాలుగా అక్కడ స్పీచెస్ ఇవ్వడం, అనేక రకాలుగా సెమినార్స్లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి అవన్నీ కూడా స్టూడెంట్ యొక్క తన యొక్క అవుట్లుక్ పెంచడానికి కూడా, వాళ్ళ యొక్క బ్రాడ్ మైండ్తో వ్యవహరించడానికి కూడా ఉపయోగపడుతుంది. అనేక రకాలుగా ఈ ఇన్స్టిట్యూట్లో చేరినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి చేరడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఐఐటీలు మా టార్గెట్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఇటువైపు కూడా చూడండి, ఐఐఎస్సిఆర్ టెస్ట్ కూడా రాసేందుకు ప్రయత్నం చేయండి. ఇది మీకు ఖచ్చితంగా తోడ్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.